హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు సెవెన్. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి ఇంటిగ్రేషన్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ 2B నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్ 7 మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, రైట్. సో డియర్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోస్లో డినామినేటర్లో సైన్ ఎక్స్ ఉండడం, కాస్ ఎక్స్ ఉండడం, సైన్ అండ్ కాస్ ఎక్స్ ఉండడం, అండ్ ద న్యూమరేటర్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్. సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు వీడియో చేయడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారో సో వాళ్ళకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి, ఓకేనా. పుష్పరాజ్ వింటారు కదా, లాస్ట్ వరకు చూడండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బోర్డ్ ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ నాన్న, ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి, పక్కా బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్, ఓకేనా. రైట్ నాన్న, గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. రైట్, evaluate integral of cos x plus 3 sin x plus 7 divided by cos x plus sin x plus 1 into dx. రైట్, సో దీన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ప్రాబ్లమ్ని. రైట్, సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకురావాలి నాన్న మనం. సో ఫస్ట్ ఏం రాయాలంటే గివెన్ ఇంటిగ్రల్ ఈజ్, గివెన్ ఇంటిగ్రల్, ఓకేనా. క్వశ్చన్ని కాపీ చేసుకోవాలి. గివెన్ ఇంటిగ్రల్ ఈజ్, ఓకే. సో ఏముంది చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ cos x plus 3 sin x plus 7 divided by cos x plus sin x plus 1 into dx. Right. So dear student, now applying one formula beta. ఏం చేయాలంటే ఇక్కడ న్యూమరేటర్ని పార్షల్ చేయాలి, ఓకేనా. న్యూమరేటర్ని పార్షల్ ఫ్రాక్షన్ చేయాలి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద న్యూమరేటర్. ఎన్ఆర్ అంటే న్యూమరేటర్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద డినామినేటర్, ఓకేనా. సో ఈ ప్యాటర్న్లో ప్రీవియస్ ఒక వీడియో చేయడం జరిగింది, బట్ అక్కడ నెంబర్ లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు నెంబర్ +7 వచ్చింది, ఇక్కడ +1 వచ్చినప్పుడు ఎలా చేయాలి. ప్రీవియస్ వీడియోలో ఒక వీడియో చేశాను, సో నెంబర్ లేనప్పుడు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ఒకసారి వీడియో, ఓకేనా. రైట్, నా ఇక్కడ డినామినేటర్ అనుకోవాలి, ఇది న్యూమరేటర్, ఓకేనా. పార్షల్ ఫ్రాక్షన్ ఇక్కడ ఏం చేస్తామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ద న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a d/dx ఆఫ్ ద ఫార్ములా నాన్న, d/dx ఆఫ్ ద denominator plus b into denominator plus c. very very important concept. so dear students, ఈ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో విత్ కాన్స్టెంట్ ఇక్కడ +7 ఉన్నప్పుడు ఇట్లా నెంబర్ వచ్చినప్పుడు c తీసుకోవాలి. ఒకవేళ నెంబర్ లేనప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వరకు రాసుకోవాలి, అంతే మీకు, ఓకేనా. రైట్, సో వాట్ ఈస్ ద న్యూమరేటర్ హియర్. న్యూమరేటర్ ఏముంది చూడండి, cos x plus 3 sin x plus 7 equal to a d/dx of bracket open the denominator cos x plus sin x plus 1 bracket close plus b into denominator. what is the denominator here? so మళ్ళీ అదే వస్తుంది, cos x plus sin x plus 1 plus c is the constant, ఓకేనా. రైట్, సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏబిసి వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి, పార్షల్ ఫ్రాక్షన్ చేస్తున్నట్టు. రైట్, సేమ్ కాపీడ్, cos x plus 3 sin x plus 7 equal to a. now differentiation of the function, ఈ ఫంక్షన్ మొత్తం డిఫరెన్షియేషన్ చేయాలి. సో d/dx ఆఫ్ ద cos x ఏమొస్తుంది, ఇక్కడ ఫార్ములా రాస్తాను చూడండి, d/dx ఆఫ్ cos x, డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x ఏమొస్తుంది, మైనస్ sin x. అదేవిధంగా d/dx ఆఫ్ sin x, d/dx ఆఫ్ ద sin x ఏమొస్తుంది అంటే cos x వస్తుంది, ఓకేనా. అదే డిఫరెన్షియేషన్ ఆఫ్ ద కాన్స్టెంట్, d/dx ఆఫ్ ద కాన్స్టెంట్ అంటే నెంబర్ ఈక్వల్ టు 0, ఓకే. సో డియర్ స్టూడెంట్, ఇప్పుడు చూడండి డిఫరెన్షియేషన్ రాస్తున్నాను. డిఫరెన్షియేషన్ ఆఫ్ ద cos x ఏమొస్తుంది, మైనస్ sin x, ప్లస్కి ప్లస్ సింబల్ సేమ్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ద sin x ఏమొస్తుంది అంటే cos x. రైట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ద 1 అంటే ఏమొస్తుంది, 0 కన్సిడర్ చేయను, అంతే ఇక రాసేస్తున్నాను. సో 0 రాస్తలేను, బీకి ఓకేనా, ప్లస్ బి బ్రాకెట్ ఆఫ్ cos x ప్లస్ sin x ప్లస్ 1 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ప్లస్ సి. రైట్, సో డియర్ స్టూడెంట్, లెట్ us కన్సిడర్ దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1 కింద కన్సిడర్ చేసుకోండి, ఓకేనా. నౌ ఐఎమ్ ఫైండింగ్ ద ఏబిసి వాల్యూ, ఓకేనా. ఏబిసి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే హియర్ కంపేరింగ్ ద కోఫిషియెంట్స్, కంపేరింగ్ చేయడం రావాలా. ఇక్కడ ఒక స్టెప్ ఏంటంటే కంపేరింగ్ the coefficient
కంపేరింగ్ ద కోఫిషియన్స్ ఆఫ్ కాస్ ఎక్స్. ఫస్ట్ కాస్ ఉంది కదా ఇక్కడ, కంపేరింగ్ కోఫిషియంట్ ఆఫ్ కాస్ ఎక్స్ అండ్ సైన్ ఎక్స్ అండ్ ద కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ అంటే నెంబర్స్, కాన్స్టెంట్ టర్మ్స్, ఓకేనా, కాన్స్టెంట్ టర్మ్, రైట్, కాన్స్టెంట్ టర్మ్. సో డియర్ స్టూడెంట్ ఈ స్టెప్ రాయాలి కానీ కంపేరింగ్ ద కోఫిషియంట్ ఆఫ్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ అంటే 7 అన్నట్టు, ఓకేనా, రైట్. చూడండి ఇప్పుడు కాస్ ఎక్స్కి కోఫిషియంట్ చూడండి, ఇక్కడ ఏముంది కోఫిషియంట్ 1, 1 ఈక్వల్ టు ఈక్వల్, ఇక్కడ ఏమీ లేదు కదా 1 ఉంది, ఓన్లీ కాస్ ఉంది, కాస్కి కోఫిషియంట్ 1, ఈక్వల్కి ఈక్వల్ పెట్టుకోవాలి, ఓకేనా. మళ్ళీ చూడండి ఇక్కడ చూడండి కాస్ ఏమొస్తుంది, ఏ ఇస్ ద మల్టిప్లై కదా, అంటే ఏమొస్తుంది, ఏ ఇస్ మల్టిప్లై ఆఫ్ కాస్ ఎక్స్, అంటే కోఫిషియంట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏ వస్తున్నట్టే కదా, అంటే ఏ వస్తుంది, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొస్తుంది, బి మల్టిప్లై చేస్తే బి కాస్ ఎక్స్ కదా, అంటే కోఫిషియంట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమవుతుంది, బి అవుతుంది, ప్లస్ బి, రైట్. సో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ కంపేరింగ్ కోఫిషియంట్ ఆఫ్ కాస్ ఎక్స్ వచ్చేసింది 1 ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు కంపేరింగ్ కోఫిషియంట్ ఆఫ్ సైన్ ఎక్స్ రాయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది 3 ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ నథింగ్ మీరు 1 ఉన్నట్టే కదా, అంటే ఏ ఇంటూ -1 మైనస్ ఏ అవుతుంది, ప్లస్ ఇక్కడ చూడండి బి తోటి మళ్ళీ మల్టిప్లై చేస్తే బి సైన్ ఎక్స్ అంటే ప్లస్ బి, రైట్, ఇంకేం రాదు, ఇక్కడ రాదు. ద లాస్ట్ కాన్సెప్ట్ కాన్స్టెంట్ 7 ఈక్వల్ టు, సో చూడండి ఇక్కడ కాన్స్టెంట్ ఉందా లేదు, ఇక్కడ ఉంది కాన్స్టెంట్, ఇక్కడ చూడండి 1 ఉంది, సో బి ఇంటూ 1 బి వస్తుంది అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ సి, రైట్. సో డియర్ స్టూడెంట్ ఇప్పుడు చూడండి హియర్ ఇస్ ద ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, ఇలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి కదా 2 వేరియబుల్లో, ఏ బి ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి. సో ఈ రెండింటిని నేను సాల్వింగ్ చేసుకుంటున్నాను చూడండి. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3, ఆర్డర్లో రాసుకొని ఎలిమినేషన్ చేసుకుంటున్నాను, రైట్. మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సల్, బి ప్లస్ బి 2b వస్తుంది, దెన్ 1 ప్లస్ 3 4 వస్తుంది, రైట్. ఇక్కడ నుంచి బి వాల్యూ ఏమొస్తుంది 2 1 జా 2 2 జా, సో దెన్ బి ఈక్వల్ టు హియర్ ఇస్ ద 2, కనిపిస్తుంది కదా మీకు, రైట్. బి ఈక్వల్ టు ఏమొచ్చింది డియర్ స్టూడెంట్స్ 2 వచ్చింది, రైట్. నౌ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏసి. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏకి ఏ సేమ్ రాసుకున్న, బి వాల్యూ ఎంత వచ్చింది 2, దెన్ ఈక్వల్ టు 1, దెన్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ 2, దెన్ ఏ ఈక్వల్ టు -1, రైట్. సో ఏ వాల్యూ కూడా వచ్చేసింది. నౌ ఐఎమ్ ఫైండింగ్ ద సి వాల్యూ, ఓకేనా. ఈ కండిషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 7, వాట్ ఈస్ ద బి వాల్యూ హియర్ 2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 7, దెన్ సి ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 2, దెన్ సి ఈజ్ ఈక్వల్ టు 5, రైట్. డియర్ స్టూడెంట్స్ ఏబిసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి, ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేయాలి, ఓకేనా, రైట్. చూడండి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను నేను. సో ఈక్వేషన్ 1 ఏముంది ఇక్కడ చూడండి, కాస్ ఎక్స్ ప్లస్ 3 సైన్ ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు ఇక్కడ ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఏ దగ్గర ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి, -1 బ్రాకెట్ ఆఫ్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ బి ప్లస్ బ్రాకెట్ ఆఫ్, ఇది మొత్తం కాపీ చేసుకోవాలి, సారీ బి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. బి ఎంత ఉంది ఇక్కడ 2 పెట్టుకుందాం, ఓకేనా, 2 పెట్టుకుందాం, బి వాల్యూ కూడా సబ్స్టిట్యూషన్ చేసుకుందాం, రైట్. కాస్ ఎక్స్ ప్లస్ sin x plus 1, then c, what is the c value dear students, ఇక్కడ c value ఏమొచ్చింది 5. సో దిస్ ఈజ్ ద అవర్ ఈక్వేషన్ నెంబర్ 1 ని చేంజ్ చేయడం జరిగింది, ఏ బి సి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేశాను. సో ఇక్కడ నుంచి ఇంకా దీనికి కంటిన్యూషన్ చేయాలి, కొంచెం లెంత్గా ఉంటుంది. సో మీకు ఇక్కడ వరకు అర్థమైందా డియర్ స్టూడెంట్, ఇక్కడ వరకు అర్థమైందా. సో ఈ స్టెప్ని ఇక్కడ ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూషన్ చేస్తాను, ఓకేనా. న్యూమరేటర్లో న్యూమరేటర్ దగ్గర నేను ఈ కాస్ ఎక్స్ ప్లస్ 3 సైన్ ఎక్స్ ప్లస్ 7 బదులు, సో ఇదంతా నేను రాస్తాను, ఓకేనా. ఇదంతా నేను రఫ్ చేసేస్తాను, ప్లస్ అయిపోతలేదు నాన్న, సో ఇదంతా అవసరం లేదు, రఫ్ చేసేస్తున్నా, రైట్, ఓకేనా. ఇదంతా అవసరం లేదు, మీరు కాపీ చేసుకోండి, రైట్. దెన్ ఈక్వల్ టు
ఇంటిగ్రల్కి ఇంటిగ్రల్. న్యూమరేటర్లో ఏముంది చూడండి, ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది, cos x ప్లస్ 3 sin x ప్లస్ 7. దీనికి బదులు ఇది మొత్తం రాసుకోవాలి, -1 బ్రాకెట్ ఆఫ్, ఇది స్టెప్ మొత్తం కాపీ చేసుకోవాలి అక్కడ, ఓకేనా. న్యూమరేటర్కి బదులు మైనస్ sin x ప్లస్ cos x బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ప్లస్ 2, ఓకేనా, ప్లస్ 2 బ్రాకెట్ ఆఫ్ cos x ప్లస్ sin x ప్లస్ 1 బ్రాకెట్ క్లోజ్, అండ్ ద లాస్ట్ వన్ సి ఏముంది 5, రైట్. దెన్ డినామినేటర్ డివైడెడ్ బై, ఈ స్టెప్ మొత్తం కాపీ చేసుకోవాలి మనం, cos x ప్లస్ sin x ప్లస్ 1, రైట్, ఇంటూ dx ఇక్కడ పెట్టుకుందాం, ఓకేనా. ఈ స్టెప్ అర్థమైందా నాన్న? ఏం చేశాను చూడండి, న్యూమరేటర్కి పార్షల్ ఫ్రాక్షన్ చేసుకున్నాను. సో ఇదంతా నేను రఫ్ చేసేస్తాను, నాకు అవసరం లేదు. ఇప్పుడు ఈ స్టెప్ నుంచి కంటిన్యూషన్ చేస్తున్నాను, రైట్. బోర్డు కదా రఫ్ చేసుకుంటూ చెప్పాలి, తప్పదు, పెద్ద ప్రాబ్లం ఇది, చాలా లెంతీ ప్రాసెస్, లెంతీ ప్రాబ్లం, రైట్. సో డియర్ స్టూడెంట్, ఇప్పుడు ఏం చేయాలంటే సపరేషన్ చేయాలన్నా, సపరేట్ చేయాలి అంటే ఈ టర్మ్కి డివిజన్ చేస్తా, ఈ టర్మ్కి డివిజన్, ఈ టర్మ్కి డివిజన్, ఓకేనా. డివిజన్ ఎలా చేస్తాను చూడండి, ఈక్వల్కి ఈక్వల్. సో నెగిటివ్ ముందుకు తీసుకుంటున్నాం, 1 అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ sin x ప్లస్ cos x డివైడెడ్ బై, ఈ టర్మ్ మొత్తం వస్తుంది అనమాట, cos x ప్లస్ sin x ప్లస్ 1 ఇంటూ dx, ఓకేనా. ఈ డిఫరెన్షియేషన్ ఒక్కొక్క టర్మ్కి సపరేట్ చేసుకుంటున్నా, ప్లస్కి ప్లస్, చూడండి 2 ఇస్ ద కాన్స్టెంట్, ఇంటిగ్రల్లో 2 ఇస్ ద కాన్స్టెంట్, 2 ముందు తీసుకొని ఈ టర్మ్కి ఈ టర్మ్, ఓకేనా. నౌ cos x ప్లస్ sin x ప్లస్ 1 డివైడెడ్ బై cos x ప్లస్ sin x ప్లస్ 1, రైట్, ఇంటూ dx. దెన్ ప్లస్ 5 ఇస్ ద కాన్స్టెంట్, ఇప్పుడు ఇక్కడ 1 అని పెట్టుకోండి, ఓకేనా. 5 ఇస్ ద కాన్స్టెంట్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై cos x ప్లస్ sin x ప్లస్ 1 ఇంటూ dx, రైట్. సో చూడండి నాన్న, నేనేం చేశాను, ఈ స్టెప్ మీకు హైలైట్ అనమాట. సో సపరేట్ చేసుకుంటున్నా, ఓకేనా. డినామినేటర్లో అన్ని సపరేట్ చేసుకున్నా, ఓకేనా. చూడండి డినామినేటర్లో, సో దీనికి పార్షల్ చేసిన, ఈ టర్మ్కి పార్షల్, ఈ టర్మ్కి పార్షల్, బట్ 5 అనేది ముందుకు తీసుకుంటున్నా, ఇక్కడ 2 అనేది ముందు తీసుకున్నా, ఇక్కడ -1 అనేది ముందు తీసుకున్నా. సో 1 కన్సిడర్ చేస్తున్నాను, జస్ట్ నెగిటివ్. చూడండి వన్ ఆఫ్ ద ఫార్ములా ఇస్ దేర్ హియర్, ఈ రెండు టర్మ్స్ సేమ్ కనిపిస్తున్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటా. cos x ప్లస్ sin x ప్లస్ 1, ఇక్కడ కూడా సేమ్ ఉంది కాబట్టి బోత్ ఆర్ క్యాన్సల్, 1 ఉన్నట్టు. again ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ద ఫార్ములా ఇస్ దేర్, ఆ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను చూడండి, సిన్స్ అని పెట్టి ఇంటిగ్రల్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఇంటూ dx దెన్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏమొస్తుంది, లాగ్ ఆఫ్ f ఆఫ్ x mod ప్లస్ c, ఓకేనా. సో డియర్ స్టూడెంట్, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇప్పుడు చూడండి ఇదంతా f ఆఫ్ x అనుకుంటే దీనికి డిఫరెన్షియేషన్ ఇదే కదా, దీనికి డిఫరెన్షియేషన్ ఇదే కదా, అప్పుడు ఏమొస్తుంది, ఈక్వల్కి ఈక్వల్ పెట్టి మైనస్కి మైనస్, ఓకేనా, రైట్. సో లాగ్ లాగ్ రావాలి, లాగ్కి లాగ్, దెన్ ఫంక్షన్ మోడ్ ఆఫ్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి నాన్న, ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది వచ్చేసి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా, రైట్. కాబట్టి ఇది ఫంక్షన్ రాస్తాం, లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 మాడ్ క్లోజ్ ప్లస్ రాయాము, ఇక ఓవరాల్గా తీసుకుంటాం ప్లస్ 2కి 2. సో ఇప్పుడు చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఉన్నట్టే కదా, ఇక్కడ 1 ఉన్నట్టే కదా, ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ ఉన్నట్టు. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1x అంటే ఏంది, 1 ఇంటూ డిఎక్స్ అంటే ఏంది, ఎక్స్ వస్తుంది, ప్లస్కి ప్లస్ 5 ఇంటూ. సో డిఎస్ ఫ్రెండ్ నేను ఏమనుకుంటున్నాను అంటే ఈ టర్మ్ మొత్తాన్ని లెట్ అనుకుంటున్నాను, లెట్. సో ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్, ఓకేనా, 1 డివైడెడ్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్, ఓకేనా. సో ఇదంతా నేను ఐ కింద కన్సిడర్ చేసుకున్నా, 5i. సో నౌ లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ నెంబర్ 2 కింద కన్సిడర్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఐ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఫైనల్ స్టెప్లో సబ్స్టిట్యూషన్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు మళ్ళీ ఇంకా చేయాలి ఇది. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి చెప్పాను చూడండి. సో డినామినేటర్లో కాస్ ఎక్స్ అండ్ సైన్ ఎక్స్ ఉన్నప్పుడు మళ్ళీ చేయాలి ప్రాసెస్, అండర్స్టాండ్. దీన్ని హోల్డ్లో తీసుకుంటాను, ఇక్కడ రాసుకుంటాను, సైడ్కి పైన టాప్లో రాసుకుంటాను చూడండి.
సో ఇక్కడ రాసుకుంటున్నాను ఈక్వల్ టు ఈక్వల్ క్వశ్చన్ దగ్గర రాసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు ఐ ఫైండ్ అవుట్ చేయాలి మళ్ళీ మనం. సో లాగ్ ఆఫ్ ఏమొస్తుంది, cos x ప్లస్ sin x ప్లస్ 1 మాడ్ క్లోజ్ ప్లస్ 2x ప్లస్ 5i, రైట్. ఈక్వేషన్ నెంబర్ 2 కదా, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి. నేను ఇదంతా రఫ్ చేసేయచ్చా ఇప్పుడు, మళ్ళీ ఫ్రెష్గా దీనికి చేయాలి మళ్ళీ ఆన్సర్. ఇప్పుడు మనం ఇదంతా రఫ్ చేసేస్తాను నాన్న, మీరు కాపీ చేస్తుండండి, కంటిన్యూషన్లోనే కాపీ చేయండి, ఓకేనా, రైట్. సో ఈక్వేషన్ 2లో ఐ ప్లేస్లో మనం సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు ఐని ఫైండ్ అవుట్ చేయాలి. సో కొంచెం లెంతీగా వస్తుంది వీడియో, మీరు అర్థం చేసుకోండి, కొంచెం స్పీడ్ పెంచుకొని చూడండి, ఓకేనా. సో 1.5లో పెట్టుకొని చూడండి వీడియో, మీకు తొందరగా అర్థమైపోతుంది. నేను మాత్రం స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. సో మళ్ళీ ఏం చేస్తాం డియర్ స్టూడెంట్స్, టేక్. ఇప్పుడు ఏం తీసుకున్నాం ఇందాక, మళ్ళీ ఐ తీసుకున్నాం కదా, లెట్ ఐ ఈక్వల్ టు ఏం చెప్పండి మీరు, ఇందాక డినామినేటర్ ఇదే కదా, 1 డివైడెడ్ బై cos x ప్లస్ sin x ప్లస్ 1 ఇంటూ dx, రైట్. మళ్ళీ ఇక్కడ నుంచి స్టోరీ మారాలి, మళ్ళీ కొత్త క్వశ్చన్, ఒక ఎల్ఎక్ఎస్ నేర్చుకున్నట్టు అవుతుంది ఇది. మళ్ళీ ఆల్రెడీ చెప్పినా దీని ఆన్సర్ చేస్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి ఫ్రెష్గా అంటే దీన్ని, సో డిఫరెన్షియేషన్ తీసుకురావాలి. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది అంటే tan x బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాం, టీ అనుకుంటాం, తెలిసిందే కదా మనకు. డినామినేటర్లో sin x cos x ఉన్నప్పుడు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంది, tan x బై 2ని టీ అనుకోవడం. సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, డిఫరెన్షియేటింగ్ దట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అప్పుడు ఏమొస్తుంది సీకెండ్ స్క్వేర్ x బై 2 ఇంటూ 1/2 dx ఈజ్ ఈక్వల్ టు dt. సో డియర్ స్టూడెంట్స్ ఇది ఆల్రెడీ చెప్పినా కాబట్టి డైరెక్ట్ రాయడం జరుగుతుంది. సో అప్పుడు సీకెండ్ స్క్వేర్ ఏం రాయొచ్చు, 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, ఇటు dx రాసి 2 అటు పంపిస్తే 2 dt అవుతుంది. దెన్ 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది, ఇది మొత్తం టీ కదా, tan x బై 2 టీ అనుకుంటే టీ స్క్వేర్ అవుతుంది, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, దెన్ dx ఈక్వల్ టు 2 dt, రైట్. ఇక్కడ పంపించండి, dx మాత్రమే కావాలి కాబట్టి 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ అ dx. అండ్ నౌ కన్వర్టింగ్ sin x అండ్ cos x. సో cos x ఇన్ టర్మ్స్ ఆఫ్ ద tan ఫార్ములా చెప్పండి, 1 మైనస్ tan స్క్వేర్ x బై 2 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2, ఓకే. అదేవిధంగా ఇప్పుడు టీతో రాస్తే ఏమొస్తుంది, 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. సో మళ్ళీ sin x ఇన్ టర్మ్స్ ఆఫ్ ద tan, సో 2 tan x బై 2 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2. స్పీడ్ చెప్తున్నా అంటే మీరు ఆల్రెడీ చెప్పినా అని చెప్తున్నా, ఓకేనా, రైట్. ఇప్పుడు టీ తోటి మార్చుకోండి, sin x ఈక్వల్ టు 2t డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్, రైట్. సో ఏదైతే యూజ్ అవుతుందో దాన్ని బాక్స్లో మెన్షన్ చేసుకుంటున్నా. సో ఇవన్నీ యూజ్ అవుతుంది ఇప్పుడు, రైట్. మళ్ళీ క్వశ్చన్లో రాసుకుంటున్నా, ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై cos x ప్లస్ sin x ప్లస్ 1 dx ఈక్వల్ టు, ఓకేనా, ఈక్వల్ టు. సో మళ్ళీ ఇంటిగ్రల్కి ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై cos x ప్లస్లో ఏం రాయాలి మనం, ఇది రాసుకోవాలి, 1 మైనస్ టీ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్, ప్లస్కి ప్లస్, sin x అంటే ఇది రాసుకోవాలి మళ్ళీ 2t డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ ఈస్ ద 1 ఇంటూ ఇక్కడ డియర్ స్టూడెంట్ చూడండి, dx బదులు ఇది మొత్తం రాయాలి, 2dt డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్, రైట్. దెన్ ఈక్వల్కి ఈక్వల్, ఇంటిగ్రల్ ఆఫ్, హియర్ ఈస్ ద ఎల్సిఎం 1 ప్లస్ టీ స్క్వేర్, 1 ప్లస్ టీ స్క్వేర్ ఈస్ ద ఎల్సిఎం. సో 1 డివైడెడ్ బై ఇంటిగ్రల్ ఆఫ్, సో 1 ప్లస్ టీ స్క్వేర్ ఈస్ ద ఎల్సిఎం. సో చూడండి 1 మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ ఇది 1 ప్లస్ టీ స్క్వేర్ ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ 2dt డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్, 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సల్, రైట్. ఇక్కడ ఏమొస్తుంది చూడండి, మైనస్ టీ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సల్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై ఏమొస్తుంది చూడండి డియర్ స్టూడెంట్, ఇక్కడ 2t ప్లస్ 1 ప్లస్ 1 2 వస్తుంది, ఇంటూ ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 ఫ్రంట్ తీసుకుంటున్నా, ఇంటూ dt, రైట్. సో వాట్ ఈస్ ద కామన్ హియర్, 2 ఈస్ ద కామన్, 2కి 2, సో 2 ఈస్ ద కామన్, దెన్ t ప్లస్ 1, ఇక్కడ టేక్ వస్తలేదు హైలైట్ అసలు,
ఓకేనా, డైరెక్ట్ వచ్చేస్తుంది. సో ఈ 2 బయటికి పంపించేస్తే 2 డివైడెడ్ బై 2 ఇంటిగ్రల్ ఆఫ్ 1/t ప్లస్ 1 ఇంటూ డిటి. దెన్ 2 క్యాన్సల్. ఓకేనా, లెఫ్ట్ ఏం వచ్చింది, ఇంటిగ్రల్ ఆఫ్ 1/t ప్లస్ 1 ఇంటూ డిటి. రైట్. సో చూడండి, ఇప్పుడు మనకు తెలిసింది ఒక ఫార్ములా రాస్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x అంటే ఏంది, ఇంటూ డిఎక్స్ ఉన్నప్పుడు ఏమొస్తుంది చెప్పండి మీరు. 1/x ఉన్నప్పుడు ఏంది, లాగ్ ఎక్సే కదా, ప్లస్ సి కదా. సో ఇప్పుడు చూడండి, లాగ్ ఆఫ్ మాడ్ టీ ప్లస్ 1 వస్తుంది. ఇదంతా మీరు ఇది మొత్తాన్ని మీరు ఎక్స్ అనుకోండి. ఓకేనా, ఎక్స్ అనుకుంటే లాగ్ ఎక్స్. ఓకేనా, లాగ్ మాడ్ ఎక్స్. రైట్. సో టీ ప్లస్ 1ని ఎక్స్ అనుకుంటే అప్పుడు లాగ్ ఆఫ్ మాడ్ టీ ప్లస్ 1 మాడ్ క్లోజ్ ప్లస్ సి. ఓకే, సో కనిపిస్తుంది కదా. రైట్, పెద్దదే కొంచెం. రైట్. దెన్ లాగ్ ఆఫ్ 1 ముందుకు రాసుకుంటున్నా. వాట్ ఈస్ ద ట్యాన్ అంటే ఏముంది డియర్ స్టూడెంట్ ఇక్కడ, సారీ టీ అంటే ఏముంది డియర్ స్టూడెంట్ ఇక్కడ, tan x/2 ప్లస్ సి. నౌ ఇది ఏమొచ్చిందంటే ఐ ఈక్వల్ గా ఇదంతా ఐ కదా. సో ఇదంతా ఐ కదా డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఐ. ఈ ఐని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఇక్కడ ఫైనల్ క్వశ్చన్ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకేనా, మీకు అంతా అర్థమైందా? ఐ తీసుకొచ్చిన చూడండి, ఈ ఐని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ వచ్చినట్టు. రైట్. ఇదంతా రఫ్ చేసేస్తా, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. రైట్. సో ఫైనల్ స్టెప్ రాస్తున్నా డియర్ స్టూడెంట్స్, రైట్, ఫైనల్ స్టెప్ రాస్తున్నాను. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 డివైడెడ్ బై cos x ప్లస్ sin x ప్లస్ 1 ఇంటూ dx ఈక్వల్ టు మైనస్ log ఆఫ్ cos x ప్లస్ sin x ప్లస్ 1 మాడ్ క్లోజ్ ప్లస్ 2x ప్లస్ 5. ఐ అంటే ఏముంది ఇక్కడ, మళ్ళీ ఐ అంటే ఇదిరా, log ఆఫ్ 1 ప్లస్ tan x/2 ప్లస్ సి. సో దిస్ ఈస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్. డియర్ స్టూడెంట్స్, అర్థమైందా? ఇక్కడ వరకు రాయాలి. సో లెంతీగా ఉంది కొంచెం, బట్ మీకు అర్థమైందా క్లారిటీగా ఎట్లా చేస్తున్నానో అర్థమైంది కదా. రైట్. సో డియర్ స్టూడెంట్, ఒకటే క్వశ్చన్ ఇంత లెంత్ ఎందుకు వస్తుందంటే డీటెయిల్గా చెప్పడం కోసం. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైంది కదా. సో నేను ఎల్ఎక్యూస్కి 5 వీడియోస్ ప్రీవియస్ వీడియోస్లో చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద 6th వీడియో. సో బోర్డ్ ఎగ్జామ్లో పక్కా వస్తాయి నాన్న, ఇంటిగ్రేషన్ నుంచి 2 ఎల్ఎక్యూస్ వస్తాయి కాబట్టి మీరు రిడక్షన్ కాన్సెప్ట్లు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి వాచ్ చేయండి, ప్లేలిస్ట్లో చెక్ చేయండి. రిడక్షన్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, ఒక లైక్ కూడా వేసుకోండి. సో బాయ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.